ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. యోహాను సువార్త 15:19 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అయ్యా, మీరు లోకములో నుండి ప్రత్యేకంగా ఏర్పరచుకున్న నీ బిడ్డల్ని ఆశీర్వదించి దీవించు. ఆర్థిక సమస్యలను తీర్చు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లోనూ తోడుగుండి అభివృద్ధిపరచు. నేను మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదిస్తానన్న వాగ్దానం నెరవేర్చు. అలాగే వివాహాలు జరగవలసిన నీ బిడ్డలకు వివాహాలు జరుగుటకు మంచి సంబంధాలను సమకూర్చండి నాయన. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అప్పుల ఆర్థిక సమస్యలను తీర్చండి నాయన. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి. శక్తి బలమును దయచేయండి ప్రభా. అయ్యా, కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. దారిద్ర్యం తండ్రి, సరైన ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు దొరక్క బాధపడుతున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. అయ్యా, ఎక్కడ ఎవరు కృంగిపోకుండా నాయన ఉంటకు సహాయం చేయండి. అంతేకాదు నా దేశాన్ని రక్షించండి నా ప్రభా. తండ్రి, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చి కాపాడండి. ఈ యొక్క ఉదయకాలంలో ఎవరైతే బర్త్డేలు జరుపుకుంటున్నారో, ఎవరైతే పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో అట్టి వారిని ఆశీర్వదించి దీవించు. ఈ దినవంతా నీ భద్రతలో ఉంచు. సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కాపుదల భద్రతలో వారిని ఉంచండి. అలాగే నా తోటి సేవ చేస్తున్న తోటి సేవకులైన వారిని స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్, ఆమేన్.